ఇచ్చారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వైకాపా నేత ఇంద్రసేన నాయుడులకి గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడైన ఉమామహేశ్వర నాయుడు సోదరుడే ఇంద్రసేన నాయుడు. బచ్చలకూర జోసెఫ్ ఇలియాస్ రావణ్తో వైకాపాకు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శనివారం బెంగళూరు వెళ్లిన పోలీసులు ఆదివారం విచారణకు రమ్మని గమన ఇంద్రసేనలకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఆదివారం సాయంత్రం విచారణకు వచ్చారు. మహిళలను సాయంత్రం 6 తర్వాత విచారించకూడదని నిబంధనల కారణంగా ఆమెను వెనక్కి పంపేశారు. ఇంద్రసేనాన్ని కాసేపు విచారించారు. తిరిగి వీళ్ళని సోమవారం ఉదయం రమ్మన్నారు. మరోవైపు గమన సిడిఆర్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరి నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయని అంశాలపై దృష్టి పెట్టారు. రావణ్కి ప్రశ్నతో పాటు మరో 3 యూట్యూబ్ ఛానల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇవన్నీ హైదరాబాద్లోని వేరువేరు ప్రాంతాల్లో నడుస్తున్నాయి. వీటిలో ప్రధానమైన ప్రశ్న ఛానల్ మాదాపూర్లోని బాను ఎలైట్ అపార్ట్మెంట్లో 302 ఫ్లాట్లో నడుస్తుంది. ఇక్కడే పలు వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తున్నారు. ఛానల్ కోసం గమన కూడా పలు షోలు ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఫ్లాట్ వైకాపా నేత ఇంద్రసేన నాయుడిది అని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీన్ని మైనింగ్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్టు తెలిసింది. గత వారం ఈ ఫ్లాట్లో గన్నవరం పోలీసులు సోదాలు చేశారు. రావణ సతీమణి సమక్షంలో తనిఖీలు చేసి పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. మీ కార్యాలయాన్ని ఎందుకు ఇచ్చారంటే ఇంద్రసేన నాయుడిని గన్నవరం పోలీసులు ఆదివారం రాత్రి విచారించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని